పూరా లోకల్ రంగరాజన్, అలాగే కాశీనాయన ఆశ్రమం అంటే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన, అలాగే కాశీనాయన ఆశ్రమం పైన దాడులు జరిగాయి. వారికి పూర్తిగా మద్దతు లభించింది అనుకుంటున్నారా సనాతనుల నుంచి? ఇంకా లభించలేదు. ఒక వ్యక్తిత్వం ఎలా మాట్లాడవచ్చు అంటే స్వామి, కాశీనాయన అన్నింటికంటే ముందు ఒక నాయన ఆయన, అంతే. కాశీనాయన తర్వాత పెడతాం. కాశీనాయన అందరికీ నాయనే, పరమాత్ముడు. అన్నదాన సత్రం మీద అటాక్ చేశారు, గూల కొట్టేశారు. కొంతమంది వ్యక్తులు సాములు వెళ్ళి నిరసన వ్యక్తపరిచారు, బాధ అయింది. ఒక మాట ఒక స్వామి గురించి చెప్తాము, సాధువులందరూ కాలేరు శంకర. ఎంత బాధ అవుతుందో తెలుసా, అవమానం. చాలా మందిని తిడుతుంటారు సాధువుల్ని చూసి, ఈ కాషాయం బట్టలు వేసుకున్నాడు, జుట్టంతా పెంచేశాడు, ఓ ఈయనది ఈయనకే ఉంటుంది, ఈయన దగ్గరికి 10 మంది పోవాలి. ఇట్లా కొంతమంది కుళ్ళు కుతంత్రాలు. కొంతమంది పాపం దేవుడి ఆలోచనలు ఉంటారు, అలాంటి గురువులు పాదాలు తగిలితే ఎంత మంచిది, ఏదన్నా బిడ్డ పుడితే పేరో లేకపోతే ఇంకేదో అడుగుదాం, ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుందామని మన పాదాలను మొక్కేసి కొన్ని సూచనలు పాటిస్తారు. ఇక్కడ వచ్చిన సమస్యల మొదటి వ్యక్తులతో నువ్వేంది భయ అన్న మాట అర్థమైంది స్వామి. నువ్వు ఆ దుస్తులు వేస్తేంది, ఈ దుస్తులు వేస్తేంది, మనిషివి కాదా, తినట్లేదా, మాలకంటే ఎక్స్ట్రాలు ఉన్నాయంటారు. నేనేమంటా అంటే మీలాగా ఒక మానవ శరీరానికి ఏ దేశంలో పోయినా ఏ గ్రహం మీద పోయినా ఇవే, ఈ చెవులు ఈ కొమ్ములే అంటే, ఇవి ఎక్స్ట్రాలు ఏమి లేవు. ఎక్స్ట్రాలు ఏముంటాయో తెలుసా శంకర? జ్ఞానం ఎవడే సొత్తు కాదు, బాగా గమనించండి. ఈ జ్ఞానం సంపాదించిన వాడే పరిజ్ఞానునికి చేరగలగడం, ఆయన్ని గురువు. దేవుడు అందరితో మాట్లాడితే మరి ఈ బ్రాహ్మణులు, పురోహితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎందుకు శంకర? కలియుగంలో అది కుదరదు. మరి మిగతా యుగాలలో సాధువులు, సంతులు ఎందుకు లేరు? మరి ఋషులు ఎందుకున్నారు? అక్కడ దేవుళ్ళు ఋషులతో మాట్లాడేవాళ్ళు, అంతే. ఇప్పుడు కలియుగంలో ఏమైపోయింది, స్వాములకి విలువ లేదు. ఒక అన్నదానం చేస్తున్నారు కదా వాళ్ళు. మళ్ళీ కొంచెం వెనక్కి వస్తా. దెర్ ఈజ్ అ ఫంక్షన్ ఇన్ ఒక ఊర్లో, మంచిగా అయింది, బాగా పెండ్లయింది స్వామి. నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, ఇంకా తాగడానికి విందు అన్నీ ఉన్నాయి. ఒకసారి ఎండ్ ఆఫ్ ది స్టోరీ చూస్తే 60% చెత్తలో ఉంటుంది. వాస్తవమా? పద్ధతిగా పెట్టిన దాన్నే పడేస్తున్న మీరు, పరమాత్ముడు పెట్టిన ఆ అన్నాన్ని ఏ బంధం లేకుండా పిలిచి పెడుతున్నవాడు, మరి అన్నదానం చేసిన వాడు పరబ్రహ్మ స్వరూపం ఎలా కాడు? గమనించు. వీఆర్ గివింగ్ ఏ ఇన్విటేషన్ మన రిలేటివ్స్కి, అండ్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం, మా అమ్మాయిది ఇది, మా అబ్బాయిదని. దే ఆర్ కమింగ్ విత్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, జ్యువెలరీస్, దే ఆర్ కమింగ్ ఇన్ ద కార్ అండ్ ఏసీ, ఎవ్రీథింగ్ దే ఆర్ షోయింగ్, అండ్ దే ఆర్ బ్రింగింగ్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్. చెత్తలో ఇంత ఉంటుంది అన్నం. ఈ అన్నం కోసమే పశువులు కూడా ఎదురు చూస్తాయి శంకర. అలాంటి అన్నదాన సత్రాన్ని అటాక్ చేయడం ధర్మం అంటావా? ఒక మాట, ఏ రక్త సంబంధం ఉందని నిన్ను పిలిచి అన్నం పెట్టాలి ఆయన? అన్నదానం అంటే ఎవరైనా తినవచ్చు కదా. మరి అన్నదానానికి పరమాత్ముడు మానవ శరీరంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెడితే మనం పోయి తినేసేసి పుణ్యాన్ని సంపాదించాలి అన్నదాన్ని 10 మంది పట్టుత్వంగా ఆపొచ్చు కదా. మరి అక్కడ ఎందుకు మరి పెద్ద ఐక్యత లోపం, అది ఐక్యత లోపం. అంటే ఇంకా ఐక్యత లోపం ఉందా? ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఈరోజు ఎన్నో 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 మార్పులు చేర్పులు వచ్చేటి. ఎందుకు ఐక్యత లోపించింది స్వామి అని అనొచ్చు మీరు. ఎందుకు ఐక్యత లోపించింది అనేది ఇది మొదట 10 మందిని చెప్పింది అదే. మనలోనే మన యొక్క పరిస్థితి తట్టుకోరు. ఇప్పుడు ఇంకో విషయం చూస్తాను. నేనున్నానుగా, నేను కేదార్నాథ్ ఆలయం కడుతున్నా, నన్ను రాయితో కొట్టారు. గుడి కట్టొద్దు, ఎక్కడి నుంచో వచ్చిన అఘోరాలు సాధువులు ఇడికి రాకూడదు, ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగావని కొట్టారు. కొట్టిన తర్వాత నేను ప్రభుత్వాలతోని, ఎండోన్మెంట్తోని, గవర్నమెంట్తో గొడవ పడుతున్నా. మొన్న కూడా అందుకే వచ్చా. నాకు స్థలం ఇస్తలేరు, అందరు కట్టేసుకున్నారు. అదంతా ప్రభుత్వం ల్యాండే. అందరు ప్రభుత్వం ల్యాండ్ లో చొరబడి గుడి కట్టుకోవచ్చు. నేను 500 గజాల స్థలం గుడికి కేదార్నాథ్ కట్టుకుంటా అంటేనేమో ఎక్కడి నుంచో వచ్చావా? అసలు ఈ ధరణి మండలం ఎవరి హక్కు అంటున్నాను? ఒక మానవులది, ఒక అధికారులది కదా, ప్రభుత్వంది కదా. ప్రభుత్వాన్ని అడుగుతుంటే ప్రభుత్వం ఇంకా స్పందిస్తలేదు, స్పందించాలని. అక్కడ ఉన్న వాళ్ళందరూ గుడి కట్టుకుంటే మరి నేను ఎక్కడ మా తాత విగ్రహం లేదా చిరంజీవి విగ్రహం కడతా అన్నా, శివుడి విగ్రహమే కడతా అన్నా కదా. మరి అలాంటి స్వార్థం ఉన్న వాళ్ళ వల్లనే కదా ఈ లోకం. ఒక స్వామి ఇంకో స్వామిని గమనించాల్సిన విషయం ఏంటంటే స్వార్థం అనేది చూస్తున్నారు కదా. అంతే, అందరు అలానే ఉంటారు శంకర్. నిజంగా ధర్మం లేదు, మతం లేదు, ఏం లేదు, ఏం లేదు. మనుషుల్లో ఐక్యత లేదు, గొడవ ఎక్కువ అయిపోయింది. అన్నదాన సత్రం గులగొట్టారు.
అదే అన్నదాన సత్రాన్ని నమ్ముకొని నేను ఇంతవరకు మాట్లాడలే, ఫస్ట్ టాపిక్ ఇది ఈ కాశీ నాయన గురించి. అదే అన్నాన్ని నమ్ముకొని నేను ఓపెన్ గా చెప్తున్నా స్వామి, నాకు తెలిసి ఒక 30-40 మంది అదే నమ్ముకొని బతుకుతుండొచ్చు. ఇప్పుడు అంతమందికి అన్నం లేనట్టుగా పరమాత్ముడు ఏమన్నాడంటే 100 మంది నిర్దోషులకి శిక్ష పడినా ఒక దోషికి శిక్ష పడొద్దని మన దగ్గర ఉంది కదా. 100 మంది ఉన్నోళ్ళే తినిండవచ్చు, నిజంగా కూటి కోసమే లేని వాళ్ళు ఈ రోజు ఆకలికి అలమటిస్తలేరా? ఖచ్చితంగా. ఆ పాపం ఎవరు భరించాలి? అధికారులు వచ్చారు, గులగొట్టారో లేకపోతే ఇంకేం చేస్తారు, ఇప్పుడైతే సద్దుమణిగిందని తెలుసు మాకు, కట్టిస్తున్నారు. కాబట్టి ఎంతో నష్టము ఇక్కడ తగులుతుంది శంకర. ఆ బాధ ఏమనిపిస్తుంది అంటే, ఒక విగ్రహం ఉంటుంది మన దగ్గర, అంటే కాశీనాయన కాబట్టి తండ్రి విగ్రహము ఎవరి విగ్రహం, ఆ విగ్రహాన్ని ఇలా పట్టుకుంటారు వాళ్ళు. పట్టుకొని అడిగే మొదటి ప్రశ్న ఏం తెలుసా? ఈ దేహం ఎందుకు వచ్చింది అసలు? ఎందుకు పుట్టించుకున్నావు నన్ను? ఈ దేహాన్ని నాకెందుకు ఇచ్చావు? సూటు బూట్ వేసుకోవచ్చుగా, నేను అందరిలాగా కట్టుకోవచ్చుగా, నాకు గోగుల్స్ పెట్టుకొని బండి మీద పోవచ్చుగా, కార్లు తిరగవచ్చుగా, నన్ను ఎందుకు ఎంచుకున్నావు అని ఈ తల బాదుకొని ఏడుస్తారు స్వామి సాధువులు. కనబడతారా వాళ్ళు ఏడిచినట్టు? కనిపించారు. రోదన లోపల ఆ రోదన పరమాత్ముడు తట్టుకోలేడు. ఇవే ప్రళయాలు, ఇవే భూకంపాలు. సాధువుల యొక్క మాట నాలుక నుంచి దాటిందనుకోసం సమాజం గురించే వస్తుంది. అంతేగాని అమ్మ మీరందరూ పండ్లు పలహారాలు తీసుకొచ్చి నా ఒడిలో పెట్టండి అని స్వామి అన్నాడా? ఏమన్నాడు తెలుసా? స్వాములు అందరూ ఏమంటారు తెలుసా? అమ్మ ఇవన్నీ తీసుకొని అందరు పంచుకోండి అంటారు.